న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సునీత లక్ష్మారెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు విత్డ్రా చేసుకున్న స్పీకర్. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అడ్వకేట్ల నిరసన. ఎస్ఎల్బీసీ ప్రమాదం సహాయక చర్యల పురోగతిపై అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. ములుగు జిల్లా వన్యప్రాణుల సంరక్షణ కోసం ములుగు జిల్లాలో ఫారెస్ట్ అధికారుల ప్రత్యేక చర్యలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బేడ బుడగ జంగాల కులాలు ఎస్సీ జాబితాలోకి చేర్చాలని అసెంబ్లీ తీర్మానాన్ని హర్షిస్తూ రాష్ట్ర బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఏలంబర్తి మధు ఆదేశాల మేరకు హక్కుల పోరాట సమితి కర్నూలు జిల్లా యూత్ అధ్యక్షుడు సిరిగిరి మద్ది ఆధ్వర్యంలో నేడు కొడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని శాల్వాతో పూలమాలలు వేసి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరిగిరి మద్ది మాట్లాడుతూ రాష్ట్రంలో 2008వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు సుమారు 17 సంవత్సరాలు కుల సర్టిఫికెట్లు లేక కుల సర్టిఫికెట్లు అనుసంధానమైన ఏ ప్రభుత్వ పథకాలు మాకు అందలేదని, మా పిల్లలు చదువుకోవాలా లేక భిక్షాటన చేయాలని తెలియక ఎంతో మంది చదువుకు దూరం కావడం జరిగిందని అన్నారు. బాలికల విద్యకు మల్బార్ గోల్డ్ సంస్థ ప్రోత్సహిస్తుందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చెత్తారెడ్డి తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లను అందించారు. కర్నూలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌడ్ చెత్తారెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు, అర్హులకు, అమ్మాయిలకు ఈ స్కాలర్షిప్లు ప్రతి సంవత్సరం మల్బార్ చారిటబుల్ సంస్థ అందించడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే అన్నారు. మహిళా సాధికారత కోసం దేశవ్యాప్తంగా 21,000 విద్యార్థులకు 16 కోట్ల రూపాయలు ఇస్తున్నారని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1928 మంది విద్యార్థులకు 1,67 లక్షల రూపాయలు ఇచ్చారని ఎమ్మెల్యే గౌడ్ చెత్తారెడ్డి తెలిపారు. మేడంకి నేను గుర్తుంచే ఉంటాను. బ్లాక్ బెల్ట్ సాధించినప్పుడు మీ చేతుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. గౌరీ చరిత మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ చెక్ లాంచింగ్ చేయవలసిందిగా శ్రీమతి గౌరీ చరిత మేడం గారిని పరమేశ్వర్ రెడ్డి సార్. ఓకే, రెడీ మేడం. ఓకే మేడం. ఓకే మేడం. Students, all of you all sit down. అందరికీ నమస్కారం. ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రిటైలింగ్ షాప్ వల్ల మలబార్ ట్రస్ట్ నుంచి ఈరోజు అమ్మాయిలకి స్కాలర్షిప్, ఈరోజు మన మొత్తం భారతదేశానికంతా మన దేశానికంతా 21,000 మంది అమ్మాయిల కోసం 16 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే దాదాపు 142 కాలేజీల్లో చదువుకున్న అమ్మాయిల కోసం
1922 మంది అమ్మాయిలు కోసం పోటీ 67 లక్షలు కేటాయించడం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో 204 మంది అమ్మాయిల కోసం ఈరోజు 18,64,000 కేటాయించి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ అయిపోతున్న అమ్మాయిలకి పెళ్లి చేసేయడం అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా వీళ్ళు ఉన్నత చదువుల కోసం ఇది ఉపయోగపడడానికి ఎంతగానో అవకాశంగా ఉంది. అంతేకాకుండా ఈ మలబార్ గోల్డ్ వాళ్ళు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ యాక్టివిటీ ఫండ్స్ కంపల్సరీ ఖర్చు చేయాలని ఏం లేదు. కానీ ప్రజలను రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఒక విద్యతోనే కాకుండా అమ్మాయిల చదువుల కోసమే కాకుండా ఇంకా ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తుంది. విద్య కోసం అయితేనేమి, వైద్యానికి అయితేనేమి, అలాగే ఎవరైనా పేదలు ఉంటే వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం అయితేనేమి, అలాగే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న ముఖ్య ఉద్దేశాలతో ఈ పేదలు ఇల్లు కట్టుకోలేకపోతే వాళ్ళకు గృహ వసతి కూడా కల్పించడము, ఇట్లా అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ కోసం కూడా వసతి గృహాలు కూడా ఏర్పాటు చేయడం, ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. చాలా పెద్ద ప్రపంచంలోనే అతి పెద్ద జ్యువెలరీ షాప్ ఇది. కాబట్టి ముందు ముందు కూడా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి పేదలను చదువుకున్న విద్యార్థిని అందరినీ ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు బ్రాంచ్ ఆల్సో ఈరోజు మన డివిఆర్ హోటల్ మ్యాన్షన్లో మనకు ఉమెన్ ఎంపవరింగ్, ఉమెన్ ఎడ్యుకేషన్ అంటే మహిళా సాధికారత, మహిళా విద్య. సో మన సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మనకి దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో 1928 మెంబర్స్ అంటే టోటల్గా దీనిలో 1.67 crores అమౌంట్. టోటల్ కాలేజ్ కవర్ వచ్చేసి 142 కాలేజెస్. సో మన ఇది ఆంధ్రప్రదేశ్లో. సో మన కర్నూలు జిల్లాలో వచ్చి కర్నూలు అండ్ నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2009 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి 18.64 lakhs అమౌంట్ ఇప్పుడు మేడం ద్వారా లాంచ్ చేయడం జరిగింది చెక్స్ రూపంలో. సో మనకి ఈ రోజు నుంచి వాళ్ళకు అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లో పే అవుతుంది స్టూడెంట్స్కి. సో ఈ ప్రోగ్రామ్ మనం ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కర్నూలు తరపు నుంచి మనం చేయడం జరిగింది. సో దానికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన మేడం వచ్చారు, ప్రొఫెసర్ మేడం పార్లమెంట్ కట్ చేసి. సో మన డివిఓ సార్ గారు, ప్రిన్సిపల్ సార్ గారు, సో ఆల్ ఇన్ఛార్జెస్ అండ్ స్టూడెంట్స్. నాంపల్లి కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షులు గంప వెంకటేష్, మాజీ సంయుక్త కార్యదర్శి జక్కుల లక్ష్మణ్లతో పాటు మరో 10 మంది న్యాయవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అసెంబ్లీని ముట్టడించడం జరిగింది. ఇజ్రాయిల్ గారిని హత్య చేసిన కారణంగా అంటే అడ్వకేట్లకి రక్షణ లేదు ఈ తెలంగాణలో. దానికి సంబంధించి అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సందర్భంలో ఇమీడియట్గా అసెంబ్లీ సమావేశంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు పెట్టాలని రాజవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడించిన సందర్భంలో నాంపల్లి క్రిమినల్ కోర్టుకు సంబంధించిన దాదాపు 50 నుంచి 100 మంది న్యాయవాదుల అక్రమ అరెస్టుని న్యాయవాదులు అందరం ఖండిస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి న్యాయవాది ఈ అరెస్టును ఖండించాలి. ఈ అసెంబ్లీ సమావేశాలలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సునీత లక్ష్మారెడ్డి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు విత్డ్రా చేసుకున్న స్పీకర్. మహిళలు అంటే నాకు గౌరవం. నాకు 8 మంది అక్కచెల్లెలు ఉన్నారు. మిమ్ములను ఉద్దేశించి అనలేదు. రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు, అందువల్ల నేను వినబడలేదు అని అన్నాను. సునీత లక్ష్మారెడ్డి అంటే ఎనలేని గౌరవం ఉంది. మీ మనస్సు బాధ అనిపిస్తే నా మాటలు విత్డ్రా చేస్తున్నా అని అన్నారు. సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎనలేని గౌరవం. అందులో మహిళలంటే రన్నింగ్ కామెంటరీతోనే వచ్చింది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ కాదు సార్, మీ దిక్కే మాట్లాడుతున్నారు. మహిళలంటే ఎనలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది.
అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. నంద్యాల జిల్లా బనగనపల్లి ఆవుకులో ఏషియన్ పేరుతో నకిలీ రంగులు అమ్ముతున్న షాపుపై కంపెనీ అధికారుల దాడులు. 1.50 లక్షల విలువ గల 57 నకిలీ రంగు డబ్బాలు సీజ్. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సీఐ మంజునాథ్ రెడ్డి నంద్యాల జిల్లా ఆవుకులో ఓ దుకాణంలో పేరుగాంచిన నకిలీ రంగుల భాగోతం బయటపడింది. సీఐ మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆవుకులో శ్రీరామకృష్ణ ఏజెన్సీలో ఏషియన్ పెయింట్స్ పై ఏషియన్ పెయింట్స్ కంపెనీ అధికారులు దాడులు చేశారు. రంగుల విషయంలో పేరు మోసిన ఏషియన్ కంపెనీ రంగులు నకిలీవని విక్రయిస్తున్నారని సమాచారం. సదరు ఏజెన్సీపై అనుమానం రావడంతో ఏషియన్ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఆవుకు ఎస్ఐ రాజారెడ్డితో కలిసి సోదాలు నిర్వహించారు. కంపెనీ ప్రతినిధుల మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సీఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు. దీంతో నకిలీ రంగుల ఎక్కడ నుండి సేల్స్ అయినవి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు. అవుకు గ్రామంలోని అమ్మవారిశాల వీధిలో రామకృష్ణ ఏజెన్సీస్ అనే షాప్లో నకిలీ పెయింట్స్ ఉన్నాయని ఫిర్యాదు రావడంతో అక్కడ పోయి చెక్ చేయగా వాళ్ళ యొక్క గోడౌన్లో సుమారు అంటే 57 పెయింట్ అంటే 20 లీటర్లు 10 లీటర్లవి డబ్బాలు నకిలీవని గుర్తించడం జరిగింది. దాని మీదట ఒక కేసు రిజిస్టర్ జరిగింది పోలీస్ స్టేషన్లో. వీళ్ళు అదే ఈ ఏషియన్ పెయింట్స్ సంబంధించిన వాళ్ళవి వాళ్ళ సంబంధం లేకుండా వాటిని వీళ్ళు వాళ్ళ పెయింట్స్గా ఏషియన్ పెయింట్స్గా చెప్పుకుంటూ వాటిని పబ్లిక్ అమ్ముతున్నారని, అదేవిధంగా ఇవి లో క్వాలిటీతో ఉంటాయని ఏషియన్ పెయింట్స్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మేరకు అవి సీజ్ చేయడం జరిగింది. వాటిని తర్వాత టెస్టింగ్కి పంపిస్తాం. తెచ్చిన తర్వాత ఆ పిమ్మట దానిపైన తదుపరి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా అవి విచారణ ఉంది. విచారణ భాగంగా అవి ఎలా చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అది తెలిసిన తర్వాత పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. చిన్న జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతున్న కొండగట్టు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం చిన్న జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతుంది. వచ్చే నెల 11 నుండి 13 వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే రాష్ట్రంలో నలుమూలల నుండి దాదాపు 4 లక్షల దీక్షపరులు భక్తులు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. అన్నా గొల్లా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్
జిల్లాలో అసాంఘిక శక్తులు మరియు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై డ్రోన్ సహాయంతో నిఘు ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కీర్లంపూడిలో అనుమానిత ప్రాంతాలను డ్రోన్ సహాయంతో జల్లెడపట్టిన జైకంపేట సిఐ వైఆర్కే మరియు కీర్లంపూడి ఎస్ఐ జి సతీష్ పోలీసులు చిల్లంగి, వేలంక, వీరవరం గ్రామాలలో డ్రోన్ కెమెరాతో నిఘు పెట్టి పరిసర ప్రాంతాలను మరియు ఏరియాలను డ్రోన్ సహాయంతో జల్లెడపట్టడం జరిగింది. అత్యంత శక్తివంతమైన డ్రోన్ కెమెరాలు ఇవ్వబడ్డాయి. ఉన్న చోట నుండి సుమారు 6 నుండి 7 కిలోమీటర్స్ ఏరియాలో కోడిపందాలు, గుండాల పేకాటలు, పబ్లిక్ ప్లేస్లో త్రాగుట వంటి వారిని క్లియర్గా గుర్తించవచ్చని అన్నారు. డైలీ డ్రోన్ కెమెరా నిఘు కొనసాగుతుందని అన్నారు. నేడు అసెంబ్లీ సమావేశంలో మహబూబాబాద్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడినటువంటి ఇనుగుర్తి మండలం కేవలం 15,000 ఓట్లతోనే మండల కావడం జరిగిందని, ఇనుగుర్తి పక్కనే ఉన్నటువంటి మేతిరాజపల్లి గ్రామానికి ఇనుగుర్తి మండలంలో కలపాలని, అదేవిధంగా 500 ఓట్ల జనాభాపై ఉన్నటువంటి రామంచపురంని ఎర్రంపల్లి గూడెం నుండి విడదీసి దాన్ని కొత్త గ్రామ పంచాయతీగా చేయవలసిందిగా కోరారు. మహబూబాబాద్ మండలంలో సింగారం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వెంకట్రామ తండాను నూతన గ్రామ పంచాయతీగా చేయవలసిందిగా కోరారు. అయోధ్య గ్రామంలో ఉన్న భజన తండాను విడదీసి భజన తండాను నూతన గ్రామ పంచాయతీగా చేయవలసిందిగా కోరారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాం, తొందరగా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని ప్రభుత్వాన్ని వారు కోరారు. నెలకూదురు మండలంలో ఉన్నటువంటి రామాంజాపురం పెద్ద గ్రామం అధ్యక్ష ఎస్సీ గ్రామం 500 జనాభా పైన ఉన్నటువంటి రామాంజాపురం ఎర్రబల్లిగూడెం నుంచి విడదీసి దాన్ని కొత్త గ్రామ పంచాయతీగా చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా మహబూబాబాద్ మండలంలో మనకు సింగారం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వెంకట్రామ్ తండను సెపరేట్ గ్రామ పంచాయతీగా, అదేవిధంగా అయోధ్య నుంచి భజన తండను వేరు చేసి సెపరేట్ గ్రామ పంచాయతీగా చేయాల్సిందిగా ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించాం అధ్యక్ష. అది తొందరగా గ్రామ పంచాయతీలకు ఏర్పాటు చేసే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని మీ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. నాకు ఏ పాపం తెలియదు, ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న నన్ను బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో 10th పేపర్ లీకేజీకి సహకరించిందన్న ఆరోపణలపై కొట్టివేసిన విద్యార్థిని బల్లెం ఝాన్సీ లక్ష్మి క్వశ్చన్ పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతాను అని బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారు. ఆ సమయంలో నాకు భయం వేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించాను. పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించు అన్నారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, దయచేసి నన్ను డిబార్ను రద్దు చేయండి అని వేడుకుంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి. నేను క్లెవర్ స్టూడెంట్ని, నన్ను ఎక్కడ ఎగ్జామ్ రాపించినా నేను రాస్తాను, చూసి రాయవలసిన అవసరం నాకు లేదు. ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారు, దయచేసి ఎగ్జామ్ రాసే అవకాశం మళ్ళీ కల్పించాలని నేను వేడుకుంటున్నా. ఎగ్జామ్ రాయకపోతే నాకు చావే శరణ్యం అని అంటున్న విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి మాట్లాడారు. చేయలేదు సార్, నాకు ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు, పర్సన్ ఎవరో కూడా తెలియదన్నా కూడా ఎంత వినకుండా నన్ను పోలీస్ స్టేషన్కి, నన్ను మా ఫాదర్ని ఎగర్కల్ పోలీస్ స్టేషన్కి కాల్లో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్వశ్చన్స్ అడిగారు, నువ్వు నీకు తెలుసా, ఆ పర్సన్ తెలుసా అని తెలియదు సార్, ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు. మళ్ళీ 9:30 దాకా నేను అక్కడనే ఉన్నాను. పోలీస్ వాళ్ళు నన్ను 9:30 దాకా నన్ను మా ఫాదర్ని కూర్చోబెట్టారు. తర్వాత ఒక 10 దాకా 10:30కి నేను మా ఇంటికి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఏం భరోసా ఇచ్చారంటే, మీరు ఏం కాదు, ఎగ్జామ్స్కి ఏ ప్రాబ్లం ఉండదు, మీరు అన్ని రాసుకోవచ్చు, అన్ని ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, జస్ట్ విచారణ కోసం మీరు ఇంటికి పోలీస్ స్టేషన్ తీసుకురావాలని చెప్పారు. విచారణ కోసం ఏం కాదు, ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు అని నాకు మా ఫాదర్కి భరోసా ఇచ్చి పంపించారు. వెళ్ళి మార్నింగ్ నేను హిందీ ఎగ్జామ్ రోజు వెళ్తే సెంటర్లో దిగాలి, నేను రూమ్లోకి వెళ్ళగానే నా రూమ్ నెంబర్ పట్టుకుని నన్ను ఒక రూమ్లో తీసుకెళ్లి నా రూమ్ నెంబర్ నన్ను డిబార్ చేసి పడేసారు. ఒక వైట్ పేపర్ మీద బలవంతంగా ఫోర్స్ఫుల్గా. నా పేరెంట్స్ లేరు, నా గడియన్ లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు నాతో సంతకం పెట్టించుకున్నారు. ఆ తర్వాత నన్ను ఇంటికి వచ్చి డ్రాప్ చేశారు వాళ్ళే.
ప్లీజ్ నన్ను అధికారులు కలెక్టర్ గారు డిఎస్పీ గారు నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. 13 years లైఫ్ నాది. జస్ట్ ఒక లాస్ట్ స్టేజ్ నాది. ఒక్కసారి నేను వెళ్తే నాకు ఫర్దర్ స్టడీస్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ నాకు ఈ 10th పోతే నాకు బతకాలని కూడా లేదు. నాకు సూసైడ్ తప్ప వేరే ఆలోచన కూడా లేదు నాకు ఇప్పుడు. ప్లీజ్ నాకు న్యాయం జరుగుతుంది, నేను బతకగలుగుతా తప్ప నాకు వేరే ఛాన్స్ కూడా లేదు. ప్లీజ్ నాకు మాత్రం న్యాయం జరగకుంటే మాత్రం నాకు చాలా. వన్యప్రాణుల సంరక్షణ కోసం ములుగు జిల్లాలో ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక చర్యలు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో వన్యప్రాణుల కోసం అడవిలో కృత్రిమ నీటి కుంటలు నిర్మాణం, అడవి జంతువులను వెంటాడే వాటిని గుర్తించి వారి కోసం ప్రత్యేక ట్రాప్ కెమెరాలు ఏర్పాటు. కొద్దిగా జీవిని అక్కడే ఆపి ఎఫెక్ట్ కూడా మంచి లైటింగ్ మంచిగా వస్తుంది సార్. వెదర్ మంచిగా చేంజ్ అయింది కదా, లైటింగ్ మంచిగా వస్తుంది. బోర్డు తీసుకుని ఇది మన ప్లాన్ దీనికి పెట్టడం వల్ల బెటర్. అక్కడ నెక్స్ట్ పిట్టలు కూడా గూడు కట్టేది, పిట్టల గూళ్ళు ఇవన్నీ మొత్తం కూడా వాటికి నెక్స్ట్ అక్కడికి వెళ్దాం సార్. దీనికి ఎన్ని చెట్టు గడితే మంచిగా ఉంటుంది. గా చెట్టు గట్టి హెచ్చు గట్టి ఎట్లా ఇప్పుడు రాదు, ఫ్లాష్ రాదు. ఇప్పుడు పడుతూనే ఉంటుంది, ఇప్పుడు పడుతూనే ఉంటుంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ శ్రీమతి నారా భువనేశ్వరి కుప్పం పర్యటన ఖరారైనట్లు 4 రోజుల పాటు కుప్పం ప్రజలతో కలిసి సాధక బాధకాలు తెలుసుకొని కుప్పం మహిళల అభ్యున్నతికి తమ వంతు సహాయ సహకారాలు అందించేలా 3 నెలలకి ఒకసారి కుప్పం పర్యటనలు ఉంటాయని తెలిపారు. కుప్పం రాష్ట్రానికే తలమానికంగా ఉండేలా చంద్రబాబుతో పాటు తాము కూడా అభివృద్ధికి పూనుకునేలా భవిష్యత్ కార్యాచరణలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కంచెల శ్రీకాంత్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కుప్పం నియోజకవర్గ ముద్దుబిడ్డైనటువంటి మనిషి చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని, మందరికి మార్పు పొందుతున్నటువంటి శ్రీమతి నారా భువనేశ్వరమ్మ గారు కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటన నిమిత్తం 26 నుంచి 29 కార్యక్రమాలు విజయించున్నారు. అమ్మగారు ఎన్నికల ముందు కుప్పంలో పర్యటన ఇచ్చేసి సార్ తరఫున సార్ ముఖ్యమంత్రి ముందుగా రాష్ట్రంలో బిజీగా ఉంటారు. నేను ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి గ్రామము తిరిగి ముఖ్యంగా మహిళా సోదరిమణులను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాల్లో భాగస్వాములై కుప్పం అభివృద్ధి కార్యక్రమాలు కూడా పాల్పంచుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి కుప్పంకి వస్తానని మేడం గారు చెప్పారు. ఆ మాట కోసంగా ప్రతి 3 నెలలకు ఒకసారి మేడం గారు ఇచ్చేసి అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజలతో మమేకమై కార్యక్రమాలు కూడా చూస్తూ వెళ్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు పరుగులు పెడుతుంది కుప్పం నియోజకవర్గం. రాబోయేటువంటి ఈ 2-3 మాసాల్లోనే అన్ని కార్యక్రమాల్లో పరుగులు పెట్టి ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ రైతుల యొక్క కలైనటువంటి అందరినీ కాలమైనటువంటిది శరవేగం తిరుగు కుప్పం పనులు ప్రారంభమైనవి. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా జీవనాధారిగా కుప్పం ప్రజలకు చేయాలని చెప్పి అందరికీ కాళ్ళకు సంబంధించి సిమెంట్ వర్క్స్ అన్ని కూడా ఆగమేఘాల పని జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జూలై మాసంలో కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ తల్లిని తీసుకురావాలని చెప్పి ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కాబట్టి ఆ పనులు కూడా శ్రీకాంత్ గారి యొక్క ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చురుగ్గా సాగుతున్నాయి. తప్పకుండా 2 నెలల కార్యక్రమం పూర్తవుతుంది. దాంతోపాటు కుప్పం గౌరవనీయులు శాసనమండలి సభ్యులు కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చేసేదానికి కూడా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. అదే కాకుండా మనందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు వచ్చి సోలార్ సూర్యఘర్ కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి
అంటే రూఫ్ టాప్ ఉన్న ప్రతి ఇంటికి కూడా ఉచితంగా సోలార్ని ఏర్పాటు చేసి కరెంటు బిల్లు లేకుండా చేసే విధానం, తద్వారా దానికి ఏదైతే బ్రేక్ ఈవెన్ ఉందో అది వచ్చిన తర్వాత ఆ ఇంటికి జనరేట్ అయిన సోలార్ పవర్ ద్వారా ఆదాయంగా వచ్చే విధంగా కూడా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. రమారమి 1000 నాయకులతోటి నెలకొల్పడం జరుగుతుంది. తర్వాత అగస్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఏ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అవగాహన కల్పిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రయోగశాలలో ఇవన్నీ చూసి అక్కడ ఉండేటటువంటి పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అయ్యేటటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అట్లాగే అక్కడి నుంచి ఊడిచెంపు గారి విలేజ్కి వెళ్తారు. అక్కడ ఉమెన్ తోటి ఇంటరాక్షన్, మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం. మీరు గమనిస్తే మేడం గారు మహిళల యొక్క అభ్యున్నతి కోసం విలేజ్ కడతారు. అక్కడ కూడా మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం. అక్కడి నుంచి జరుగు పంచాయతీ మళ్ళీ కూడా మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం చేసుకొని మళ్ళీ పిఎస్ గెస్ట్ హౌస్కి, పిఎస్ కాలేజీలో గెస్ట్ హౌస్ రావడం జరుగుతుంది. లీడర్స్ అదర్ డిస్కషన్స్ ఏమైనా ఉంటే కూడా 6:30 వరకు కార్యక్రమం పెట్టుకొని తర్వాత ఆ రోజు ముగుస్తుంది. 28వ తారీఖు మళ్ళీ ఉదయం 9 to 10 మధ్య గ్రీవెన్సెస్ అనేది పబ్లిక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి నడింపల్లి విలేజ్ శాంతిపురం మండలికి వెళ్ళటం, ఉమెన్ తోటి ఇంటరాక్షన్ కార్యక్రమం. అక్కడి నుంచి గుంజాలపల్లి విలేజ్, అక్కడ కూడా మల్బరీ ఫీల్డ్స్, సెరికల్చర్ షెడ్స్ కానీ ఫీల్డ్స్, ఇక్కడ సెరికల్చర్ ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో ఇంకేమన్నా మనం బెటర్మెంట్ చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయనేది కూడా మేడం ఒకసారి జరుగుతుంది. అక్కడి నుంచి రాజుపేటకి వెళ్తారు. అక్కడ కూడా ఇంటరాక్షన్ ఉమెన్. అక్కడి నుంచి పొంగనపల్లి విలేజ్, అక్కడ కూడా మహిళలతో ముఖాముఖి. అక్కడి నుంచి కడపల్లిలో సీఎం గారి హౌస్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఆ హౌస్ని విజిట్ చేసి కన్స్ట్రక్షన్ అంటే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.